ఫ్రంట్ పార్ట్‌లో డాట్స్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో చెప్తాను. చూసారా ఎంత బా వచ్చిందో. సో, నేను చెప్పినట్టు చేయండి. కటింగ్‌లో మీరు ఎలాగైతే మార్కింగ్ వేసుకుంటున్నారో సేమ్ అలాగే స్టిచ్చింగ్ ఉంటుంది. ఇక్కడ మెయిన్ డాట్ షోల్డర్‌కి తిన్నగా రావాలనమాట. ఇలా పట్టేసుకొని షోల్డర్‌కి తిన్నగా రావాలి. తర్వాత కొంచెం నీట్‌గా రావాలండి. నాకు నీట్‌గా రాలేదని మళ్ళీ కుట్టాను. తర్వాత వచ్చేసి ఉక్సు పట్టి, కాజా పట్టి దగ్గర డాట్ మాక్సిమం 2:15, 2 ఇంచులైతే ఉంటది. ఇలా పెట్టేసుకొని నీట్‌గా ఇలా కుట్టేసేయండి. తర్వాత వచ్చేసి చంక దగ్గర ఉన్నది పట్టేసుకొని మెయిన్ డాట్ వైపుకి కరెక్ట్‌గా ఉండాలి. మూడిట్లో మధ్యలో గ్యాప్ అనేది 1:15 లేదంటే 1 ఇంచ్ అలా ఉండాలనమాట. మీకు షేప్ ఎక్కువ రావాలంటే దగ్గరగా పెట్టండి. షేప్ మాకు దూరంగా అంటే మాకు షేప్ వద్దు అనుకుంటే దూరంగా పెట్టుకొని స్టిచ్ చేయండి సరిపోతది. ఈ డాట్ అనేది రెండిట్లకి సమానంగా ఉండాలి. అందుకనే చెప్తున్నాను మార్కింగ్‌లో మీరు కరెక్ట్‌గా యేసుకుంటే స్టిచ్చింగ్ కూడా ఈజీగా ఉంటది. నేను మార్కింగ్ అనేది కొంచెం అటు ఇటు అయింది. అందుకనే మళ్ళీ మళ్ళీ కుట్టాల్సొస్తుంది. మళ్ళీ ఉక్సు పట్టి, కాజా పట్టి దగ్గరున్న డాటు ఆ తర్వాత మెయిన్ డాట్‌ని పట్టేసుకొని చంక వైపుకి ఇలా నీట్‌గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. అంతే. చూసారా ఎంత బాగా వచ్చేసినాయో డాట్స్ అని. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి.